రైట్, ఇక డీటెయిల్ చూస్తే సీఎం చంద్రబాబు పేదల గృహ నిర్మాణాలపై కీలక ప్రకటన చేశారు. సూళ్లూరుపేట, పూదూరులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రాష్ట్ర వ్యాప్తంగా గృహ ప్రవేశాలకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ జూన్ నాటికి 2.70 లక్షలు, సెప్టెంబర్ నాటికి మరో 1.60 లక్షల ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశాలు చేయిస్తామని వెల్లడించారు. భవిష్యత్తులో మరో 12 లక్షల ఇళ్లు నిర్మిస్తామని, వీటన్నింటికీ కుళాయి నీటి తరహాలోనే పీఎన్జీ కనెక్షన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. రాజధాని అమరావతిపై చట్టం తీసుకొస్తామని, హైదరాబాద్, చెన్నైలను మించి అభివృద్ధి చేస్తామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఇదే మరిగా బ్రహ్మాండమైన కాలనీలు కట్టి పేదవాడికి ఒక బ్రహ్మాండమైన ఆస్తి కలిగించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇది కాకుండా ఇండ్లన్నీ కట్టిస్తాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ రెండే కాదు, గ్యాస్ ప్రతి ఇంటికి ఒక అన్నగా ఉండడానికి నేనే దీపం పెట్టాను, నేనే గ్యాస్ ఇప్పించాను. ఇప్పుడు మళ్ళీ దీపం 2 కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మీ అందరికి ఇచ్చాను. భవిష్యత్తులో పిఎన్జి కూడా పైప్ లైన్ ద్వారా గ్యాస్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నాం. దానివల్ల మీకు సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. అది కూడా మీరు తీసుకోగలిగితే దానికయ్యే ఖర్చు నేనే ఇస్తాను. ఇప్పుడు 3 సిలిండర్లకు అయ్యే డబ్బులు ప్రతి 2 నెలలకు ఒకసారి మీ అకౌంట్లో వేసి మీరు కొనుక్కోవడానికి మీకు పూర్తిగా సహకరిస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి. ఆ రోజు మీరందరూ కూడా ఒక నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం ఎన్డీఏని గెలిపించాలని. ఆ నిర్ణయమే మన పాలిట సంజీవనిగా తయారైంది. కేంద్రం కూడా సహకరిస్తున్నారు. ఈరోజు కేంద్రం పూర్తిగా సహకరించకపోతే నేను ఎంత ఆలోచించినా, ఎంత అనుభవం ఉన్నా, ఎంత తెలివైన వాడినన్నా ఏమాత్రం డబ్బులు ఇంధనం లేకపోతే బండి కదలదు.